శైలజనాథ్ మీ పార్టీలో రావడం అంటే డబ్బున్న పార్టీలోకి వెళ్ళాడని చెప్పేసి షర్మిలారెడ్డి గారు అంటున్నారు. సరే, ఇప్పుడు పాపం షర్మిలారెడ్డి గారు ఏమన్నా మేమేం మాట్లాడలేము. ఎందుకు వచ్చిన గొడవ అంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది. పాపం ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1. దానిలో ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా షర్మిలమ్మ గారు కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద సీరియస్గా పట్టించుకోమాకండి. ఎందుకంటే శైలజానాథ్ ఈజ్ ఏ ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్, ఎక్స్ మినిస్టర్, మాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. పూర్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాని మీద కొద్దిగా ఆమె కామెంట్స్ చేసినా పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. ఏంటండి ఇట్లాంటి జోకులు ఏం మాకండి అయ్యా. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంటే కదా కాంగ్రెస్ పార్టీలో. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వల్లే మేము పైకి వచ్చాం. దట్ ఈస్ ట్రూ. చూసి భయపడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అంతరించిపోయే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ట్రూ. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నామని వాళ్ళు అనుకుని భ్రమపడటం తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు భయపడాలంటే ఓట్లు చీలతాయేమోననేది కంగారు పడతారా ఉంటారు కొంతమంది, అంతవరకే తప్ప